మనకి కాశీలో కొన్ని యాత్రలు కనిపిస్తూ ఉన్నవి. అంటే దశమహావిద్యలు, నవదుర్గలు, ద్వాదశాదిత్యులు, అష్టభైరవులు, ఇలా యాత్రలు ఉన్నాయి. అదేవిధంగా కాశీలో చార్ధామ్ యాత్ర అనేటువంటిది కూడా ఉన్నది. అంటే బడా చార్ధామ్, చోటా చార్ధామ్ అనే రెండు చార్ధాములు ఉన్నవి. దాంట్లో బడా చార్ధామ్ యాత్రలో భాగంగా పూరి జగన్నాథుని యొక్క దర్శనం. ఈ ఆలయం చక్కగా కాశీలో జగన్నాథుని యొక్క ఆలయం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. ఇటు సాక్షిగోపాలం, అటు రాధాకృష్ణులు, ఆలయానికి వెనుక భాగంలో లక్ష్మీ నారసింహుడు చక్కగా ప్రహ్లాద వరదమూర్తి త్రిభంగి రూపంలో ఆయన ఉంటారన్నమాట. అద్భుతమైనటువంటి దర్శనం. జై శ్రీరామ్, జై గోవింద, జై జగన్నాథ్. చూసినట్లయితే కాశీలో అన్ని క్షేత్రాలు కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. మనం వెతకాలి, మనం చూడాలి. చూస్తేనే కానీ భగవంతుడు కనిపించడు, కాశీలో ఉన్నటువంటి భగవంతుడు. అదేవిధంగా ఈవేళ అదృష్ట భాగ్యం కొద్దీ దశమహావిద్యల యాత్ర చేద్దామంటే ఇక్కడ జగన్నాథుని యొక్క దర్శనం కూడా కలిగింది. జై జగన్నాథ్. అమ్మవారంటే ఎవరూ కాదు, ప్రత్యక్షంగా విష్ణువే శక్తిగా అమ్మవారిగా మనకి తెలుస్తూ ఉన్నది. ఆ జగన్నాథుడంటే మహాలక్ష్మి స్వరూపం. ఆ జగన్నాథుడంటే పరాశక్తి స్వరూపం. పార్వతే విష్ణువుగా మనకి తెలుస్తూ ఉన్నది పురాణముల ద్వారా. అందువలన ముందుగా జగన్నాథుడు. కృష్ణం వందే జగద్గురు. జై జగన్నాథ్. సాక్షి గోపాల్, గోపాలుని యొక్క దివ్యమైనటువంటి రూపం. అదేవిధంగా ఈ ఆలయంలో సాక్షి గోపాలం ఇంతకుముందు మీరు చూశారు. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ మూర్తులను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. లక్ష్మీనారాయణులు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.